దేశంలోని అతిపెద్ద మట్టి వినాయక విగ్రహం కర్నూలు నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తుంగభద్ర నదీ తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త బృందం సభ్యులు 63 అడుగుల అతిపెద్ద మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దత్తాత్రేయ అవతారంలో గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. 63 అడుగులతో మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉండటంతో విగ్రహ ఏర్పాటు పనులను కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పరిశీలించారు. మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగను అందరూ జరుపుకోవాలన్న ఉద్దేశంతో అవగాహన కోసం పెద్ద మట్టి విగ్రహం ఏర్పాటు చేసినందుకు మోహన్ రెడ్డి నిర్వాహకులను అభినందించారు. రక్షించడంలో కర్నూలుకే ఒక అగ్రస్థానాన్ని తెచ్చినందుకు కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కర్నూలు పట్టణ ప్రజలతో పాటు రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఇదే స్ఫూర్తితో, ఏదైతే ఈ కమిటీ సభ్యులకు వచ్చినటువంటి స్ఫూర్తితో, అదే స్ఫూర్తితో అందరూ మట్టి విగ్రహాలు పెట్టాలని అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మట్టి విగ్రహం 63 అడుగుల ఎత్తులో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ప్లేస్ కూడా సరిపోవడం లేదు. నెక్స్ట్ ఇయర్ ఆ పక్కన ఉండేటువంటి ప్లేస్లో ఇది నిమజ్జనం కూడా ఎక్కడికి తీసుకుపోయి నిమజ్జనం చేసేది లేదు. ఇక్కడికే ఫైర్ ఇంజన్ ఇక్కడికే పిలుచుకొని వచ్చి 11వ రోజు ఫైర్ ఇంజన్ ద్వారా నీటితో మట్టిని కరిగించి ఇక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టి కూడా తుంగభద్ర నదిలోకే పోయేలాగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దేశంలో ప్రస్తుతానికైతే అతి పెద్దదైనటువంటి మట్టి విగ్రహం మాకు వచ్చినటువంటి